ఇక్కడ ఒకటి MI32 చూస్తున్నాం. ఇది నో ఇండికేటర్ ఫాల్ట్, అంటే సెట్ డెడ్. పవర్ సప్లై ఓకే, 2 రోల్స్ ఓకే. ఈ బోర్డ్స్లో కొన్ని ఫాల్ట్స్ రిపేర్ అవుతాయి, కొన్ని ఫాల్ట్స్ రిపేర్ కావు. ఈ ఫాల్ట్కి దీంట్లో మనకు ఇక్కడ ఒక కాయిల్ చూస్తున్నాము. ఈ కాయిల్ దగ్గర మనకి 3.3 వోల్ట్స్ రావాలా. ఈ 3.3 వోల్ట్స్ మిస్ అవుతుంటుంది. దీనికి ఇన్పుట్ అయితే వస్తుంటుంది. ఇన్పుట్ 5 వోల్ట్స్ ఓకే, 5 వోల్ట్స్ ఓకే. 3.3 మిస్సింగ్ అనమాట. ఈ 3.3 మిస్సింగ్ అవ్వడం వల్ల మనకి స్టాండ్ బై ఫాల్ట్ వస్తుంది. దీనికి మనం 3.3 వోల్ట్స్ ఒక బక్ కన్వర్షన్ బోర్డ్ వేసుకొని చెక్ చేసుకోవచ్చు. ఆ విధంగా ఓకే, కొన్ని ఫాల్ట్స్ ఓకే అయిపోతాయి. దీనికి నెక్స్ట్ ఇప్పుడు బక్ కన్వర్టర్ బోర్డ్ వేసి చెక్ చేస్తాం. బక్ కన్వర్టర్ వేయడం జరిగింది. మనం 5 వోల్ట్స్ ఇన్పుట్ ఇక్కడ నుంచి తీసుకున్నాము. యాజ్ ఈజ్ అవుట్పుట్ ఈ కాయిల్కి ఇచ్చాము. ఈ బక్ కన్వర్టర్ ద్వారా వేసుకున్నాము. దీన్ని మనం 5 వోల్ట్స్ ఇన్పుట్ ఇచ్చి 3.3 కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత ఓకే, ఇండికేటర్ వచ్చింది. ఇప్పుడు మన కాయిల్ దగ్గర 3.3 వోల్ట్స్ వస్తుంది. ఈ విధంగా ఒక్కోసారి 3.3 వోల్ట్స్ మిస్సింగ్ ఉన్న వాటిని మనం రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఫాల్ట్ ద్వారా కొన్ని ఓకే అవుతాయి. 3.3 కానీ షార్ట్ ఉందనుకోండి ఐసీలో ఓకే కాదు. ఓకే, ఓకే సెట్ ఓకే అయిపోయింది.